वेलकम टू मई चैनल మార్కపురం అమ్మాయి భయ్యా थोड़ा ప్యాజ్ దాలా అంటాం కదా బఠానీ మసాలా చాట్ అనేసి ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా సోప్ చేసి పెట్టుకున్న 6 అవర్స్ బఠానీని తీసుకొని కుక్కర్లో 5 విజిల్స్ అయితే రానివ్వండి. సో నేనైతే మర్చిపోయాను ఆలుగడ్డ, పసుపు, ఉప్పు, ఇంకొన్ని బఠానీలు వేసి మళ్ళీ అగైన్ ఉడకబెట్టాను. సో ఇదైతే ఫస్ట్ ఉడకబెట్టిన పప్పు అన్నమాట. సో చాలా గ్రేవీగా థిక్నెస్గా వచ్చింది. సో ఇదైతే మళ్ళీ తిప్పాల్సిన అయితే అవసరం లేదు. సో దీంట్లో కావాల్సిన పదార్థాలు పెద్ద సైజు ఆనియన్, పెద్ద సైజు టమాటో లేదా చిన్న సైజు అయితే 2 టమాటోస్ అండ్ 2 పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, కొత్తిమీర, 1 లెమన్ అనేసి. సో ఇవన్నీ కట్ చేసి పెట్టుకోండి. ప్యాస్ అయితే ఇంకొక చిన్న ఆనియన్ అయితే మసాలాలోకి మళ్ళీ అగైన్ కట్ చేసి పెట్టుకోండి. ఇదైతే ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. సో నేను ఆలూని అయితే స్మాష్ చేసి పెట్టుకోవాలి పక్కనే. సో ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఈ బఠానీ దీంట్లో మొత్తం మిక్స్ చేసేసి పప్పు గుత్తితో నెపాలన్నమాట. సో మా సైడ్ అయితే ఇలానే మాట్లాడతాము. మీకు ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంటే లాంగ్వేజ్ మాది ఇదే. సో కుకింగ్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసి సో ఆనియన్, పచ్చిమిర్చి వేసేసి హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే చూసుకోవచ్చు గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు చూసుకోండి చాలు. ఇంకంతకంటే ఓవర్గా మగ్గితే చేదొస్తుంది అనమాట. సో ఈ గ్యాప్లో అయితే మీరు అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. పసుపు, ఉప్పు, కారం అన్నీ కొంచెం కొంచెం టీ స్పూన్స్. సో యాజ్ యూజువల్ నేను చేసిన ప్రాసెస్సే మీరు కూడా చేయండి, అంతే టేస్టీగా అయితే వస్తుంది. మీరైతే ఖచ్చితంగా నేను చెప్పినట్టే చేసేయండి. వీడియోలో ఎలా ఉందో యాజ్ యూజువల్ అలానే చేయండి. సో ఇప్పుడైతే టమోటా వేసేసి సో మీరైతే చూసారు కదా ఆనియన్ ఎలా మగ్గింది అనేసి, అలా మీడియంలో ఎమ్మటే టమోటా వేసేయండి. టమోటాని వేస్ట్ చేసి హై ఫ్లేమ్ పెట్టేసి సో హై టాస్లోనే మగ్గించండి టమోటో కూడా. టమోటో జస్ట్ మనకు అర్థమైద్ది నలిపితే మెత్తగా అయిందా అనేసి. అప్పుడు ఉన్నప్పుడు అండ్ కరివేపాకు, కొత్తిమీర వేసేసి అది ఎందుకంటే కరివేపాకు, కొత్తిమీర ఇప్పుడు కొంచెం తర్వాత లాస్ట్లో కొంచెం వేసినామంటే హెవీ టేస్ట్ అయితే వస్తుంది. సో అందుకే నేను కొంచెం కొంచెం వేస్తున్నాను. సో ఇప్పుడైతే ఇవి కొంచెం ఫ్లేవర్ పడుతుంది అనమాట వీటికి కూడా, ఆనియన్కి, టమాటోకి. సో అందుకే కొంచెం కొంచెం దీంట్లో నుంచి ఎత్తి పెట్టేసి లాస్ట్లో వేస్తాను. సో యాజ్ యూజువల్ మీరు కూడా అలానే చేయండి. సో ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సో దాంట్లో ఉన్న పచ్చివాసన వెళ్ళేంత వరకు టాస్ చేసుకుంటూ ఉండాలి. సో చూసారు కదా అంతే నేను వేసాను. మీరు కొంచెం కొంచెం చూసుకొని వేసుకొని మీరు తినేంత. సో ఓకేనా. ఇదైతే పచ్చివాసన పోయేంత వరకు కొంచెం మగ్గనివ్వండి. నేను యాజ్ యూజువల్ హై ఫ్లేమ్లోనే పెట్టేశాను. సో ఇప్పుడైతే కొంచెం పసుపు, కొంచెం కారం మీ టేస్ట్ తగ్గట్టు, మా ఇంట్లో స్పైసీగా తింటాం మేము. సో కొంచెం స్పైసీగా వేసాను అందుకే కొంచెం ధనియాల పొడి, చాట్ మసాలా, గరం మసాలా. సో గరం మసాలా అన్నీ మీ ఇంట్లో స్పైసీ ఎలా తింటారో అలాగా స్పైసీ చూసుకొని వేసుకోండి. మా ఇంట్లో స్పైసీగా తింటాం. చాట్ మసాలా ఇప్పుడైతే వేసుకోండి. సో చాట్ మసాలా టేస్ట్ అయితే చాలా ఇస్తుంది. సో దాంట్లోనే చాలా టేస్టీ ఎమ్మీ అయితే తెలుస్తుంది అనమాట. డెఫినెట్గా చాట్ మసాలా ఉంచుకోండి. సో ఇప్పుడైతే పప్పు అయితే వేసేసాను. పప్పు వేసేసాక మొత్తం మిక్స్ చేసేసి సో ఇలా మిక్స్ చేస్తూనే ఉండండి హై ఫ్లేమ్లో పెట్టేసి. సో ఇప్పుడైతే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే నేను పప్పులో ఆల్రెడీ కల్లుప్పు వేసాను కదా, ఇప్పుడైతే ఒకసారి కొంచెం వేసాను. మళ్ళీ ఒకసారి మిక్స్ చేశాక మళ్ళీ టేస్ట్ చూడండి ఎలా ఉందనేసి. సో ఈ బబుల్స్ చూడండి ఎంత బాగా ఏర్పడిందో. సో మనదైతే దగ్గరకు వచ్చేసింది కర్రీ అయితే. సో ఇప్పుడైతే ఈ టైంలో మళ్ళీ ఫస్ట్లో ఎత్తి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర అయితే వేసేసి ఇప్పుడైతే ఒకసారి కలిపేస్తే సో మన ఎంతో టేస్టీ బఠానీ చాట్ మసాలా అయితే రెడీ అయిపోయింది. సో ఇంకొక 2 మినిట్స్ అయితే దీన్ని మొత్తం మిక్స్ చేసుకొని ఆ ఫ్లేమ్లోనే ఉంచేసి దింపేసుకుంటే ఎంతో ఎమ్మీ బఠానీ మసాలా అయితే రెడీ అయిపోయింది. సో వీడియోని మొత్తం చూస్తారు కదా, మీరు ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా ఇంట్లోనే ప్రాసెస్ ట్రై చేయండి. ఎంత టేస్టీగా ఉందో. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. మీరు కూడా ఒకసారి సేమ్ కొలతలతోటి
ట్రై చేయండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో మా ఇంట్లో కూడా ఫీడ్బ్యాక్ సూపర్ అనేసి అన్నారు. సో మీకు డెఫినెట్గా వీడియో అయితే పెడుతున్నాను కదా, మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి. ఇది వేడిగా ఉన్నప్పుడే తినండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో ఎమ్మి బఠానీ మసాలా అయితే ఇదనమాట. మీరైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీంట్లో వచ్చేసి కార్న్‌ఫ్లెక్స్, ఆనియన్, కొత్తిమీర, లెమన్ ఇవన్నీ పిండేసి మా ఇంట్లో మేమందరం తింటున్నాము. అంటిల్ దెన్ వీడియో ఇది గైస్. వీడియోకి హైప్ ఇవ్వడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.